కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియామక పత్రాలను అందజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ సహాయకులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా 10 మంది మహిళా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డర్ కాపీలు అందుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గర్భిణీలకు అంకిత భావంతో సేవలు అందిస్తూ విధులు నిర్వర్తించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా తిరిగి ఎలా రాలవనండి ఎలా చూడండి. వీళ్ళు పక్క వచ్చానమ్మా, మీరు పక్క వచ్చాను ఒకళ్ళ తర్వాత ఏంటి ఎలాగే మీరు అలాగే కనబడరు. ఇలా చూడండి ఎలా చూడండి. ఓకే ఎలా ఓకే మేడం. ఓకే మేడం. దుర్గా భవాని ఇవాళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 10 మంది అంగన్వాడీ హెల్పర్స్ పోస్టింగ్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ సిడిపిఓ రూరల్ వారికి, అలాగే సిడిపిఓ అర్బన్ వారికి కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 10 మంది హెల్పర్స్ వేళ మనం సెలెక్ట్ చేయడం జరిగింది అంగన్వాడీగా. ఒకప్పుడు కాకినాడని పైలట్ ప్రాజెక్ట్గా సిడిపిఓ పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ ప్రాజెక్టు గ్రామాన్ని రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలోని కూడా అంగన్వాడీ సెంటర్స్ పెట్టడం ఒక తల్లి బాధ్యత. ఇది నా దృష్టిలో ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత, ఒక సర్వీస్. ఒక తల్లిని దానికి ఏదో నామినల్ పే ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతని వీరు, ఒక తల్లి ఎలా అయితే పిల్లలు సాగుతుందో అలాగే నేను అనేక సెంటర్లు వెళ్ళడం జరిగింది. మా సిడిపి గారు తీసుకెళ్తూ ఉంటారు కార్యక్రమాలకి, తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాను. నిజంగా వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా చేస్తూ ఉంటారంటే, వాళ్ళు పిల్లలు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవడం కానీ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం కానీ ఏమైనా జరిగిన తర్వాత, అలాగే బాలింతరాల దగ్గర నుంచి వీళ్ళు ఏదో సొంత ఆడబడిని చూసుకున్నట్టు చూసుకోవడం, అట్లాగే పిల్లలు కన్న తర్వాత పోషక పదార్థాలు గవర్నమెంట్ నుంచి వచ్చిన వాటిని సక్రమంగా ఇవ్వడం, అన్నీ అనేక కార్యక్రమాలు. అలాగే పిల్లలకి నర్సరీస్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్, ఒక స్టేజ్ దాకా ట్రైనింగ్ 5th క్లాస్ దాకా ఇస్తున్నారండి. PP2 దాకా కూడా చేస్తూ ఉన్నారు. 5+5 క్లాస్ అంటున్నాను, 5+5 చిల్డ్రన్లకి ఒక చేసి వాళ్ళని తీర్చిచ్చి సమాజంలో స్కూల్స్ కట్టి కూడా పంపిదాకా బాధ్యత, తల్లి బాధ్యత తీసుకున్న వీళ్ళందరూ కూడా మంచి బాధ్యత తీసుకుని బాగా చేసి వచ్చే సంవత్సరమే ఇందులో సగం మంది అన్న మీ సిడిపి వాళ్ళ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి అవార్డులు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.